ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సింపుల్ సీఎం అనిపించుకున్నాడు రేవంత్ సారు. రోడ్డు మీదనే తీరుస్తుండు బాధలు, సారు తీరే వేరు. ఆశీర్వాదం ఇచ్చి దోలింది అవ్వ, మర్చిపోకుండా కలిసిండు సీనయ్య. మున్సిపల్ కార్మికుల సమ్మెలు, వైసీపీ వాళ్ళు పడుతుర్రు చీపుర్లు. కన్న పిల్లల్ని కిడ్నాప్ చేసిన తండ్రి, పుట్టు తన్నులు తిన్నాడు పోర్రి. ఎంత ఎదిగినా ఒదుగుడంటే గిదే కావచ్చునుల్లా. ఒక సీఎం పోతాంటే ఎట్లుండే ఇన్ని దినాలు? రోడ్లన్నీ ఖాళీ చేసి జనాల నాపి ట్రాఫిక్ జామ్ చేసి రచ్చ రచ్చ చేస్తుండే ఈ నొద్దులు. కానీ ఇప్పుడు సీఎంని గెలవాలంటే రేవంత్ అన్న అంటే కథం. ఎంత బిజీగా ఉన్నా పిలిపినబడితే కథం, పని పక్కకు పెట్టి వాళ్ళని పలకరించుడు, వాళ్ళ ఆలన పాలన అరుచుకునుడు చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇక ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా నెల రోజులు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసిన రేవంత్ రెడ్డి సారు ఈ 30 దినాలు కూడా ఆయన మార్కు చూపించిండబ్బా. ఒక దిక్కు ప్రజావాణి వారానికి 2 రోజులు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటేనే, ఇంకో దిక్కు జనాలకిచ్చిన హామీలు జల్దీ ఒడగొట్టనికే మళ్ళా ప్రజాపాలన కూడా పెట్టిండు. అయితే పాత గవర్నమెంట్ లెక్క కాకుండా ప్రజా సమస్యలను వినేతందుకు, అట్లనే వాళ్లకు న్యాయం చేసేతందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండు సారు. అయితే ఇక్కడ బగ్గ జనాలు గుమిగుడిరు కదా. ఎక్కడనో తెలుసా, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి కాడ అలా సమస్యలను చెప్పుకోనికి వచ్చిన జనాలు ఇక రోజు లేకనే పొద్దున ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లి కార్ల పోతుంటే వాళ్ళు రేవంత్ అన్న అని పిలుసుడుతోనే ఇంటి దగ్గర ఉన్న జనాలను చూసి ఆగి కార్లకెళ్లి దిగి వాళ్ళ కాడికి పోయి వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకొని అందరికి ఇట్లా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిన ఫిర్యాదులు తీసుకొని అన్ని పరిష్కరిస్తా అని చెప్పి ఇట్లా పోయిండు సారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొట్టుకుంటా గట్టిగానే కమెంట్లు కూడా రాస్తున్నారు జనాలు. ఇంత సాదాసీదా ముఖ్యమంత్రిని చూడలేదు, మీరు సూపర్ అని కమెంట్లు వేస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదుల్లో. అప్పుడు కేసీఆర్ సార్ను చూడనీకే యశోదా దవాఖాన్లకు పోతే అప్పుడు కూడా రేవంత్ అన్న అనగానే ఎమ్మడే పోయి వాళ్ళ సమస్య విని వాళ్ళకు న్యాయం చేసిండు సారు. ఇగోకిప్పుడు ఇట్లా ఇంటి ముందు నిలబడ్డోళ్ళ కోసం కారు దిగి వచ్చిన వాళ్ళతో మాట్లాడిండంటే సారును తారీఫ్ చేయాల్సిందేనుల్లా. అరే అందరినీ కలుస్తా, నాకు గ్రేట్ అది. ఆంధ్ర అధికార పార్టీకి టైం అస్సలు బాగలేదులా. ఎన్నికలు దగ్గరికి వచ్చుడు, ఈసారి వైసీపీ గెలుచుడు కష్టమే అని కొంతమంది సొంత నాయకులు పక్కసూపులు చూస్తుంటే, నెల రోజుల సంధి అంగన్వాడీ కార్మికుల నిరసనలు, 2 వారాల సంధి మున్సిపల్ కార్మికుల సమ్మె, అట్లనే ఇప్పుడు గీ ఇల్లు. తాకిన జాగల్నే మళ్ళా దెబ్బ తాకినట్టు జగన్ రెడ్డి మీద అక్కడోళ్ళు సమ్మెల మీదకి సమ్మెలు పోతురుపోరి. ఇప్పటికే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ సిబ్బంది సమ్మెల మూత మోగిస్తుంటే వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాలనో తెలియక నెత్తికి చేతులు పెట్టిన వైసీపీకి ఇప్పుడు 108, 104 సిబ్బంది సమ్మెకు పోనీకే నోటీసులు ఇచ్చిర్రు. ముఖ్యంగా పైసల గురించి కాకుండా డిపార్ట్మెంట్ అంశాల మీద నోటీసులు ఇచ్చిర్రు. 104, 108ల 18 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా తీసుకోవాలి అని డిమాండ్ చేసుకుంటా, ఒకవేళ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 23కెళ్ళి సమ్మెకి పోనీకే రెడీ అవుతారు అన్నలు. చూడాలి మరి కనీసం వీళ్ళనన్నా సమ్మెకు పోకుండా ఆపుతాడో లేదో జగనాలు సారు. అక్క నువ్వు మార్పించుకున్నావా? అయ్యో లేదా, ఎందుకు? బగ్గ లైన్ ఉంటుందట చెల్లె. అవునా అక్క? అయినా కానీ పొద్దున్నే చిన్నోని పంపకపోయినావు లైన్లో నిలబడేటోడు. అయ్యో రేపన్నా పంపక్క తొందరగా, లేకపోతే సర్కారిచ్చే పథకాలు రావట. నేను నిన్ననే చెప్పొచ్చిన, నువ్వు సుతా చెప్పించుకో అక్క అని ఏ ఊళ్ళో చూసినా కానీ గిదే ముచ్చటుల్లా.
ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసుడు, అట్లనే తెలంగాణ గవర్నమెంట్ మొన్న పెట్టిన ప్రజాపాలనలో భాగంగా బస్సు ఫ్రీ ఇచ్చుడు, ఇక బస్సు ఎక్కంగానే కండక్టర్ అలా చూసేది తెలంగాణనా కాదా అని చూసుడుతోనే అందరు ఇప్పుడు అడ్రస్ మార్చే పనులు ఉన్నారు తెలంగాణలో. అప్పుడు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరూ రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్దగా దాని అవసరం లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు అడ్రస్ మార్పు తప్పనిసరి అని పుకార్లు వచ్చుడుతోనే అన్ని ఊర్లలో ఆధార్ సెంటర్ చుట్టూ పడిగాపులు కాస్తున్నారు జనాలు. ఓటుకు దీనికే సంబంధం, మా ఓటుకు దీనికే సంబంధం. ఇక గిడ గేట్ల కాడ జనాలు గుమిగూడి ఒకటే లొల్లి చేస్తున్నారు కదా, అది కూడా ఆధార్ కోసం. వికారాబాద్ జిల్లా తాండూరులా గిట్ల ఎగబడ్డారు జనాలు. అయితే రోజుకు 30కెళ్ళి 40 మాత్రమే అవుడుతోనే ఇట్లా లైన్ పెరిగి ఇబ్బంది పడుతున్నారు జనాలు. కొంతమంది సరిలా 3 గంటలకే వచ్చి లైన్ కడితే ఇంకా కొంతమంది ఆన్నే వండుకుంటున్నారట. ఇక చుట్టుపక్కల ఊర్లకెళ్ళి వచ్చేటోళ్ళు అయితే కొంతమంది అన్నం బాక్స్ తెచ్చుకొని మరీ కూర్చుంటారు. అంటే చూడురు ఎట్లున్నదో కథ. అయితే ఇంకొన్ని సెంటర్లన్నా వెంచుర్రి అని డిమాండ్ అయితే గట్టిగానే నడుస్తుంది. కానీ ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుందని ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా జనాలకి ఇట్లా ఎందుకు ఎగబడుతుర్రో అర్థమైతలేదు అని ఆధార్ సెంటర్ వాళ్ళు నెత్తికి చేతులు పెడుతుర్రట. ఇక రాత్రైతే కుయ్ కుయ్ అనుకుంటా రికామ్ లేకుండా తిరుగుతారు కదా పెట్రోలింగ్ పోలీసులు. అలా సౌండ్కు దొంగతనానికి వచ్చిన దొంగలు సుతా తట్టాబుడ్డా సర్దుకొని పారిపోతారు కదా. అయితే ఇక్కడ పెట్రోలింగ్కు పోయిన పోలీసు ఏం చేసిండో చూడుర్రి. ఇక రాత్రంతా తిరిగి దొంగలను పట్టుకునే పోలీసు దొంగతనం చేసిండులా. అది గిట్లా ఏదైతే రాత్రంతా తిరుగుతారో అదే పెట్రోలింగ్ కార్లనే ఎత్తుకపోయిండులా. అయితే ఏ ఇంట్లోనో ఏదో బ్యాంక్లనో ఎంత మొత్తంగా ఎత్తుకపోయిండో అనుకునేరు. అవేం కాదుల్లా, అసలు ఏం దొంగతనం చేసిండో చూడుర్రి. ఏదో ఎత్తుకపోయిండు గాని చక్కగా కనపడతలేదు అనుకోకుర్రి, నేను చెప్తా ఇనుర్రి. గీ గోడ మీద కర్రెకుక్కటి కానొస్తుంది కదా, దాన్నే గీ పోలీస్ అన్న ఎత్తుకపోయింది. నమ్ముతలే రాయట్లా, నిజమేనుల్లా. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న శ్రీనివాస నగర్ లా ఒక ఆయన ల్యాబ్ జాతి కుక్కల్ని పెంచుకుంటుండు. అయితే అది మొన్న మధ్యాహ్న పిల్లలు చేసింది. గా పిల్లలు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటే అటు దిక్కుకెళ్లి పోతున్న పెట్రోలింగ్ పోలీస్ డ్రైవరు వాటిని చూసి బండి ఆపి ఒక దాన్ని పట్టుకపోయిండు. అయితే కుక్కల యజమానికి కౌంట్ తక్కువ అవుడు, అటనే ల్యాబ్ అంటే జర ఖరీదైన కుక్క కాబట్టి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీని చూస్తే గిట్లా పెట్రోలింగ్ పోలీసు పట్టుకపోవుడు దొరికింది. ఇక ఆడికి పోయి గీ ముచ్చట చెప్పి సీసీటీవీ చూపెట్టి ఆయన కుక్క పిల్లను ఆయన మళ్ళా తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు బోధన్లా ఎవ్వరి దగ్గరిన్నా ఇదే ముచ్చట చెప్పుకొని వీడియో చూసుకుంటా నవ్వుతుర్రంట. అయితే గా పోలీస్ డ్రైవర్ అన్న కుక్కను చూసి కాయిష్ పడ్డా లేకపోతే కుక్కను కావాలనే ఎత్తుకపోనికి ఇంత పెద్ద స్కెచ్ వేసి మరీ ఎత్తుకపోయిండా అనేది ఇక మీరే చెప్పాలి. ఇక ఎన్నికల ప్రచారం అప్పుడు అందరు నాయకులు ఊర్ల మీద పడి అందరినీ కలిసి వాళ్ళతోని పొలంలో పనిచేసుడు, కూరగాయలమ్ముడు, ఇస్త్రీ చేసుడు, టిఫిన్ సెంటర్ల పూరీలు మిర్చిలు దేవుడు చేసి జనాలను మచ్చిగా చేసుకొనికే చూస్తారు. కానీ ఒకసారి గెలిచినాక మళ్ళీ ఆ దిక్కుకెళ్ళి చూడని సుత చూడరు కదా. కానీ ఈ ఎమ్మెల్యే సార్ లెక్క చూడుర్రి ఎట్లున్నదో. సరిగ్గా ఎన్నికలకు ముందు వేములవాడకెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్న ప్రచారం చేసుకుంటా ఒక ముసలవ్వని ఓటేయమని అడిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది, ఈ తాపకు నువ్వు కూడా గెలుస్తావని దీవించి ఆమె పింఛన్ పైసలు ఇచ్చింది యాదున్నదా? ఏం మాకు నిన్న మొన్నటిది యాదుండదు, గది యాదుకుంటాది అని నా మీద గుస్సా కాకుర్రి. ఒక పారి వీడియో చూడుర్రి, మీకే గుర్తుకొస్తది.
యముడాల రాజన్న దయవాలనా నువ్వు ఆదికేనన్న 5 ఏళ్ళ నువ్వు బాధపడవచ్చు. ఇప్పుడు చేతి కొట్టుకు నువ్వు గెలవాలి, నువ్వు మంచిగా గెలవాలి. నా పెద్ద కొడుకు నువ్వు యముడాల రాజన్న దయవాలనా నువ్వు మంచిగా గెలిచి నువ్వు మంచిగా వచ్చేయి బాగుంటుంది నానా. ఏకిలే నా పెద్ద కొడుకు. నాని పైసలు ఎందుకు ఇస్తున్నావు? నా బుద్ధి కొట్టి నా ఇష్టం కొట్టి నా పామ కొట్టి నా పెద్ద కొట్టి నా పామ కొట్టి నా బుద్ధి కొట్టి నా దయ కొట్టి. యాదొచ్చింది కదా, నువ్వు చెప్పినట్టే అయ్యిందవ్వా. అధికారంలోకి వచ్చినాము, నేను కూడా ఎమ్మెల్యే అయినా అని పట్టుచీర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆది శ్రీనివాస్ అన్న. ఒకపారి ఈ వీడియో కూడా చూడుర్రి. గెలిపించినావు గెలిచిండు కంటిన్యూ తగ్గదు మళ్ళా. చూసిరా, పట్టుచీర వెచ్చి అవ్వ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది సీనన్న. వేములవాడకెళ్లి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయే అన్నకు అవ్వ ధైర్యం చెప్పుడుతోని గీ పని చేసిండు సీనన్న. గెలిచేదాకా ఒట్టి మాటలు చెప్పి గెలవంగానే ఎత్తుగడ్డి ఎక్కే ఎంతో మందిని చూసినాం గాని యాదు పెట్టుకొని గిట్ల అవ్వను గుర్తు చేసుకొని ఆ అవ్వకు పట్టుచీర పెట్టి సత్కరించిన సీనన్నను జనాలు ఒక తీరుగా మెచ్చుకుంటుర్రుల్లా. ఇక ఆంధ్రాలో ఉన్న మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించి 14 రోజులైంది ఇప్పటికీ. అయితే ఊర్ల చెత్త చెదారంతో నిండిపోతే ఆఖరికి జగ్గయ్యపేటలున్న అక్కడి వైసీపీ నాయకులు ఏం చేసిర్రో చూడుర్రి. 28 దినాలకెళ్లి అంగన్వాడీలు 14 దినాల సంధి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళు అన్ని దినాల సంధి సమ్మె చేస్తున్నా కూడా జగనాలు సార్కు అయ్యో పాపం అని జాలి అసలే అయితలేదు. వాళ్ళు పనులకు రాకపోతే రాష్ట్రం పచ్చగా ఉండదు. వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాలి చెప్పుర్రి. అరే నువ్విచ్చిన హామీనే కదా సారు వాళ్ళు అడుగుతున్నది, అది కూడా కుదరదు కాదు అంటే ఎట్లా చెప్పుర్రి. మళ్ళా 3 నెలలలో ఎన్నికలు వస్తున్నాయి, మీకే దెబ్బ తగులుతుందని చెడ్డీలు వేసుకున్న చిన్న పోలగానికి కూడా తెలుసు. ఇక ఇది ఇట్టుంటే ఈ వీడియో చూడుర్రి. ఆహా పనులకి వస్తలేరని వీళ్ళే చీపురు పట్టుకొని రోడ్ల మీద చెత్త ఊకుతున్నారు. ఆహా మంచిగా సాఫ్గానే ఊకుతున్నారు. ఊకుర్రి ఊకురు అన్నలు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటల 14 దినాల సంధి మున్సిపల్ కార్మికుల సమ్మెతోని రోడ్లన్నీ చెత్త చెదారాలతో నిండిపోయినాయి. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజలు ఆరోగ్యం కోసం చీపిరి పట్టిండు ఏపీ ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను సారు. జగ్గయ్యపేట వీధులలో పేరుకుపోయిన చెత్తను చీపురు పట్టుకొని సారు ఊడుస్తుంటే వాళ్ళ కార్యకర్తలు కూడా చీపురు పట్టిర్రు. మళ్ళా మా సారు పట్టుకుండు మేము పట్టుకోకపోతే ఎట్లా అనుకున్నారో ఏమో, ఆడున్న ఏరియాలు మొత్తం క్లీన్ చేసిర్రట. ఆ సారు మంచి పనే చేసిండు కాదు అని అంటలేం గాని ఏదో ఒక రోజు అంటే ఇట్లా చీపురు పట్టుకొని ఊడుస్తున్నారు. మరి దినాం ఎవరు ఊడుస్తారు సారు? చీపురు పట్టుకొని పోటువలకు ఈడియోలకు పోజులు ఇస్తే అయిపోద్దోరా? మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటున్నారు ఆంధ్ర జనాలు.
గవర్నమెంట్ ఎంత వద్దని మొత్తుకున్నా దొరికిన వాళ్ళని దొరికినట్టు లోపలేసినా కానీ బుద్ధి అయితే వస్తలేదబ్బా వీళ్ళకు. అయినా దానికున్న డిమాండ్ అసొంటిది. మరి దాని కొరకు తప్పు చేసుడు దొరుకుడు, మళ్ళీ ఈసారి కొత్తగా ట్రై చేసుడు, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉన్నది పోర్రి. అయినా వీళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా కానీ ఉత్తగానే దొరికిపోతుర్రు. మరి చూడుర్రి అదేందో. గీ ముచ్చట చూడుర్రులా. ఈడేంది ముచ్చట చూడు అని డీసీఎంను చూపిస్తుండు అని గరం కాకుర్రి. ఆ డీసీఎంలోకి వెళ్ళి ఏం తీస్తున్నారో ఒక పారి చూడుర్రి. ఏంటి అవి డబ్బాలు డబ్బాలు లెక్కున్నాయి, లోపటంగేమో షెట్ ఉన్నది అని అనుకుంటుర్రా? అది గంజాయుల్లా గంజాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ సారు గంజాయిని అస్సలు సహకరించొద్దు, దొరికిన వాళ్ళను దొరికినట్లు తీసుకుపోయి జైల్లో నూకుర్రి అని పోలీసు వాళ్లకు ఆర్డర్ చేసిన ముచ్చట మనకు తెలిసిందేనా? ఈడ ముచ్చటేందంటే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లా ఆదివారం అద్దమ్మ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టుకున్నారట. ఖాళీ టమాటా ట్రేల మధ్యలో గంజాయిని మహారాష్ట్రకు తీసుకుపోతున్నారట బట్టెబాస్ గాళ్ళు. ఏం లేదన్నా 330 కేజీల గంజాయి ఉందంట. ఇక ఇది కరెక్ట్ గా నాగార్జున సాగర్ ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ కాడనటనుల్లా. నలుగురిని అదుపులోకి తీసుకున్నారట పోలీసోళ్ళు. గంజాయి ఎట్లా పెట్టాలా అని ఇంత ఇకమత్ చేసిర్రు. గదే తెలివి ఏదన్నా పని మీద పెట్టి బతకనికే పెడితే కాదా చెప్పుర్రి. ఇప్పుడు పోయి జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టుర్రిగా. రోడ్డు మీదనే తీరుస్తుండు బాధలు, సారు తీరే వేరు. ఆశీర్వాదం ఇచ్చి దోలింది అవ్వ, మర్చిపోకుండా కలిసిండు సీనయ్య. మున్సిపల్ కార్మికుల సమ్మెలు, వైసీపీ వాళ్ళు పడుతుర్రు చీపుర్లు. కన్న పిల్లల్ని కిడ్నాప్ చేసిన తండ్రి పుట్టు తన్నులు తిన్నాడు పోర్రి. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.